డీసీ. నాకు ఈ మూవీ ఎలా అనిపించిందో ఒక్క మాటలో చెప్పాలి అంటే మ్యాడ్నెస్ మీట్స్ మ్యాడ్నెస్. దట్స్ ఇట్. నా వరకు ఇట్స్ అన్ అబ్సల్యూట్ మ్యాడ్నెస్. మీకు రా అండ్ రస్టిక్గా ఉండే యాక్షన్ డ్రామా సిస్టమ్ ఉంటే డెఫినెట్లీ ఈ మూవీని థియేటర్స్లో మిస్ అవ్వమాకండి. 2026లో నేను ఇప్పటి వరకు చూసిన ఇండియన్ మూవీస్లో బెస్ట్ మూవీ ఇదే. స్టోరీ ఆఫ్ దిస్ మూవీ ఇస్ గుడ్. నరేషన్ వాజ్ వెరీ ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. ఇనీషియల్ ప్లాట్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచే మూవీ ఇంట్రెస్టింగ్గానే ప్రోగ్రెస్ అవుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ వాజ్ ప్యూర్ మ్యాడ్నెస్ అంతే. లోకి పర్ఫార్మెన్స్, ఆ టేకింగ్, బీజిఎం అన్నీ సూపర్గా సెట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ నాకైతే సూపర్ అనిపించింది. సరే, ఫస్ట్ హాఫ్ బాగుంది కాబట్టి సెకండ్ హాఫ్ బిస్కెట్ అయిద్దేమో అనుకున్నా, బట్ అలా అవ్వలేదు. సెకండ్ హాఫ్ స్టార్ట్స్ వెల్, ప్రోగ్రెసెస్ వెల్ అండ్ ఎండ్స్ వెరీ వెల్. మ్యూజిక్ వాజ్ ఎక్సలెంట్ ఇన్ దిస్ మూవీ. అనిరుద్ పీక్ మ్యూజిక్ ఇచ్చాడు. అసలు కొన్ని యాక్షన్ బ్లాక్స్ని అనిరుద్ భయ్య తన బీజిఎం త్రూ చాలా ఎలివేట్ చేస్తాడు. ఈ మూవీలో యాక్షన్ బ్లాక్స్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. చాలా షార్ట్ టైంలోనే ఆ యాక్షన్ సీన్కి లీడ్ చేసే సీన్ అండ్ ఎమోషన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల నేనైతే ఈ మూవీలో ఉండే యాక్షన్ సీన్స్ని బాగా ఎంజాయ్ చేశాను. ఇది ప్రాపర్ యాక్షన్ డ్రామా అయినప్పటికీ కొన్ని సీన్స్ త్రూ డీసెంట్ కామెడీని బాగానే జనరేట్ చేశారు. ఇక పర్ఫార్మెన్సెస్ మ్యాటర్కి వస్తే అందరూ సూపర్గా చేశారు. లోకేష్ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. వామిక కూడా సూపర్గా పర్ఫామ్ చేసింది. సెకండ్ హాఫ్లో చంద్ర సీన్స్ నాకైతే బాగానే వర్కౌట్ అయ్యాయి. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. దేవా అండ్ చంద్ర క్యారెక్టర్స్ని సూపర్గా డెవలప్ చేశారు. దేవాకి ఎలాగో హై సీన్స్ పడతాయి, అయితే చంద్ర క్యారెక్టర్కి సెకండ్ హాఫ్లో సరైన హై సీన్స్ పడ్డాయి. సినిమాటోగ్రఫీ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. మేబీ ఫ్యూ సీన్స్ రిపీటెడ్గా అనిపించవచ్చు, బట్ ఓవరాల్ మూవీ వాజ్ వెరీ గుడ్ ఫర్ మీ. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.